మనందరం కూడా చాలా చాలా బిజీగా ఉంటాం. క్షణం కూడా తీరికలేని పనులతోటి సతమతమవుతా. మన సొంత పనుల్లోనే ముఖ్యమైనవి చేసుకుంటూ, మిగతావి వాయిదా వేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అలాంటి మనకు పరిసరాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేంత తీరిక ఎక్కడుంది? తప్పు మనది కాదు. కానీ ఒక రకంగా చూస్తే మనదే అవుతది. ఇలానే మా ఇంటి దగ్గర కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. దాన్ని మీ అందరితో కూడా షేర్ చేయాల్సిన అవసరం ఉంది అనిపించింది. అందుకనే ఈ వీడియోని ఇలా షేర్ చేస్తున్నాను. ఒక 2 సంవత్సరాలుగా 2 పిచ్చుకలు ఉంటున్నాయండి మా ఇంటి పక్కనే గూడు కట్టుకొని. ఆ 2 పిచ్చుకలలో ఒక పిచ్చుకకైతే ఒకే కాలు ఉంటుంది. అది ఎలా సర్వైవ్ అయిద్దా అనేసి మేమంతా అనుకునేవాళ్ళం. కానీ అది సర్వైవ్ అవ్వడమే కాదు, దానికి బాగా ఆకలేసినప్పుడు, దాహం వేసినప్పుడు ఇంటి లోపలికి వచ్చి గట్టిగా అరిచేది. ఫస్ట్లో అర్థమయ్యేది కాదు, కానీ ఆ తర్వాత మాకు అర్థమైంది గింజల కోసమో వాటర్ కోసమో అనేసి కొన్ని గింజలేసి గిన్నెలో వాటర్ పెడితే బయటికి వెళ్ళి తాగుతా అట్లా ఉండేవండి. అసలే సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఈ మధ్య కొంచెం దాహం ఎక్కువేస్తుందో ఏమో విపరీతంగా అరుస్తూ ఉన్నాయి. ఆ బూడిద గుమ్మడికాయే వాటి ఇల్లు అనమాట. కానీ ఈరోజు మాత్రం కొంచెం డిఫరెంట్గా అరుస్తున్నాయి. కంటిన్యూగా అరుస్తున్నాయి ఏంటి ఇలా అనేసి నేను ఒకసారి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఎప్పుడు వాటి ప్లేస్లో చెక్ చేశాను. అవి 2 బాగానే ఉన్నాయి గూడు మీద. సరే కదా అనేసి గింజలేసే ప్లేస్ చూశాను. అక్కడ బియ్యం ఉన్నాయి కానీ వాటర్ లేదు. అయ్యో వాటర్ పడిపోయిందా అనేసి వాటర్ పెడదామని ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఇంట్లోకి వెళ్ళి వాటర్ బౌల్ తీసుకొచ్చి గోడ మీద పెట్టాను. అవి వాటర్ దగ్గర కాకుండా కుండీల దగ్గర నిలబడి కుండీల దగ్గర ముక్కుతోటి చూపిస్తా పొడుస్తూ ఉంది అటు సైడ్కి. ఏమైందా అని వెళ్ళి చూస్తే ఇంకేముంది, అక్కడ ఒక పిచ్చుక పడిపోయి ఉంది. పట్టుకొని చూస్తే చనిపోయిందేమోనంటే లేదు, బతికే ఉంది. ఓహో నీళ్ళ కోసం ఏమన్నానేమో అనేసి నీళ్లు తాపడానికి ట్రై చేస్తాము వాటర్ బౌల్ తీసుకొని. కానీ అది నీళ్ళు కూడా తాగలేకపోతా ఉంది ఫస్ట్లో. ఆ తర్వాత కొంచెం నోరు తెరుస్తూ ఉంది నీళ్ళని పోయండి అన్నట్లు. పాపం అది చేత్తోటి వేస్తూ ఉంటే తాగలేక ఇబ్బంది పడతా ఉంది. నేను మా హస్బెండ్ కూడా ఒకరి తర్వాత ఒకళ్ళం చేతులు మార్చుకుంటా నీళ్లు తాపుతా ఉన్నాం, ఎవరి దగ్గరైనా తాగుతుందేమో మంచిగా అనేసి. అది నోరు తెరుస్తుంది, తాగుతుంది, అరవలేకపోతుంది, సౌండ్ కూడా రావట్లేదు దాని నోట్లో నుంచి. ఇలా కాదు అనేసి ఒక స్పూన్ తీసుకొచ్చి స్పూన్ తోటి తాపడానికి ట్రై చేశాము. అది కొంచెం కొంచెం తాగడానికి ట్రై చేస్తుంది కానీ అయినా కూడా దానికి సఫిషియెంట్గా వెళ్ళట్లేదు. ఇలా ఎన్నిసార్లు మేము వాటర్ పోస్తూ ఉన్నా కూడా అది పాపం తాగుతూనే ఉంది చూడండి. ఫస్ట్లో భయపడి తాగలేకపోయినా ఇప్పుడు కొంచెం ధైర్యంగా నీళ్ళు కూడా తాగడానికి ట్రై చేస్తుంది. అది కూడా కొంచెము. నీళ్లు తాగుతున్నప్పుడు గమనించిన విషయం ఏంటంటే దాని మెడ దగ్గర దెబ్బ తాకింది. ఆ దెబ్బకి నీళ్లు లేక తిండి లేక ఎండ దెబ్బకి పడిపోయినట్లుంది పిచ్చుక. ఆ పిచ్చుకలోని మానవత్వం చూడండి. నేను గమనియలేదనేసి లోపలికొచ్చి మళ్ళీ బయటికి తీసుకొని వచ్చి ఆ పడిపోయిన పిచ్చుక దగ్గరకి నిలబడి చూపెట్టింది, ఇక్కడ పడిపోయింది ఒక పిచ్చుక ఉంది చూడండి అన్నట్లు. నాకు అర్థమయ్యేదాకా కూడా అది అక్కడే ఉంది. ఆ తర్వాత మేము ఏం చేస్తున్నామా అని పైన కరెంటు తీగల మీద ఉండి గమనిస్తూ ఉంది, ఈ పిచ్చుకకి బాగా చేస్తున్నామా లేదా అనేసి. అంత చిన్న పిచ్చుకకి అంత మానవత్వం ఉంటే సాటి జీవులపైన మనుషులమైన మనకెంతుండాలి. పేరుకి మార్చి నెలే అయినా కూడా ఎండలు మాత్రం మే నెలలో ఉండేలాగా ఉంటున్నాయండి. కొంచెం ఇంటి బయట గోడల మీద కానీ కార్నర్లో కానీ కొన్ని గింజలు కొన్ని నీళ్లు అయితే బయట పెట్టి ఉంచండి వీలున్నప్పుడు. పేరుకైతే ఇది చిన్న పనేనండి మన దృష్టిలో. కానీ ఇలాంటి నోరులేని మూగజీవాలకు మాత్రం వాటి ప్రాణాలతో సమానమండి. ఆ మాత్రం మానవత్వం మనకి లేక కాదండి, ఏదో టెన్షన్లో హడావుడిలో పడి మర్చిపోతూ ఉంటాం అంతే అన్నట్టు. దీనికి కొంచెం నీళ్లు తాగేసరికి హుషారు వచ్చినట్టుంది, తుర్రున పారిపోతుంది చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, షేర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.